ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఒక వినూత్నమైన ఆలోచించి మెంబర్ టు లీడర్ అనే ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి గ్రామ స్థాయి నాయకుల్ని మండల స్థాయి నాయకులుగా, నియోజకవర్గ నాయకులుగా, మరి ఇక్కడ ఎంతో కష్టపడి రామ్ తల్లూరి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక్కడికి వచ్చి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇన్ని రకాల పార్టీలో రకరకాల మంది ఉంటారు, అయినా కూడా అందరికీ సమాధానం చెప్తూ ఈ కమిటీలన్నింటినీ చాలా సంపూర్ణంగా వేయడం జరిగింది. మరి వారికి, వారి బృందానికి, సెంట్రల్ టీం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈవేళ ఇది పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికలు మాత్రమే, ఇవేవో ప్రత్యర్థుల మధ్య లేకపోతే వేరువేరు రాజకీయ పార్టీలకు జరిగిన ఎన్నికలు కాదు. కాబట్టి మరి గెలిచిన వారు ఎవరైతే ఉన్నామో మన అందరినీ కూడా కలుపుకుని వెళ్ళి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మరి అదేవిధంగా మాకు ఇక్కడ ఎంపీ గారు కూడా ఎంతో చక్కగా మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రజల పట్ల ఇలా వ్యవహరించండి, ఇలా ఉండండి, ఈ దారిలో నడండి అని చెప్పి ఆయన గైడెన్స్లో మేము ఎంతో గొప్పగా నడుస్తూ ఉన్నాం. మరి కళ్యాణ్ గారి మాటే వేదవాగ్గా మేమందరం చక్కగా నడుస్తాం. ఒక పార్టీకి ఎన్నికలు జరగడం జరిగింది. మరి ప్రజాస్వామ్య పద్ధతిలో పట్టణ పార్టీ అధ్యక్షులైనా, అదే మండల పార్టీ అధ్యక్షులైనా ఎవరైనా సరే మరి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయంతో రావాలన్న ఉద్దేశంతో బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, మరి అలాగే గ్రామ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారికి నచ్చిన వారిని ఎన్నుకునే విధంగా ఒక ఎన్నికల ప్రక్రియని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ నిర్వహించడం జరిగింది. మరి దేశంలోనే ఇదొక గొప్ప, అంటే ఇప్పటిదాకా ఓన్లీ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీలు ఇలాంటివి చూసాం. మరి పార్టీలో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని స్వీకరించి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. కాబట్టి మరి మెజారిటీ ప్రజల కోసం, మెజారిటీ కార్యకర్తల కోసం పనిచేస్తారు. కాబట్టి పార్టీ కూడా ఎంతో బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అలాగే ఈవేళ కొత్తపల్లి మండలం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం వైస్ ఇన్ఛార్జిగా తమ్ముడు దుర్గాప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే పట్టణ పార్టీలు, మండల పార్టీలు అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేయడం జరిగింది ఈవేళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం అంతా. మరి పార్టీ ఈసారి మరి నూతన ఉత్తేజంతో దూసుకెళ్తుందని చెప్పి మేము అందరం తెలియజేస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఆలోచించే నాయకుడు కాబట్టి ఈ జనసేన పార్టీ పిఠాపురం కేంద్రంగా ఇంత బలంగా ఉన్న జనసేన పార్టీ రేపు పొద్దున్న ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళడానికి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కారణం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను.